రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎస్ఎల్బీసీలో నిర్వహించే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రుల బృందంతో శనివారం సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు బ్రాహ్మణ వెల్లంల చేరుకుంటారు. అక్కడ నిర్మించిన ప్రాజెక్టుకు బ్రాహ్మణ వెల్లంల ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రారంభోత్సవం పైలన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం రిజర్వాయర్లోని పంపింగ్ ను ముఖ్యమంత్రి మంత్రులు పరిశీలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుండి దామర్చర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 800 మెగావాట్ల యూనిట్ రెండవ విద్యుత్ ఉత్పాదన చేపట్టే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకొని ఎస్ఎల్బీసీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడే నూతనంగా నిర్మించ తలపెట్టిన నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభిస్తారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనానికి, కనగల్లు తిప్పర్తి జూనియర్ కళాశాల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన రాజీవ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.